Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Puma Company ట్రేడ్మార్క్స్ కేసులో అదర్ సైడ్ నుంచి 3.5 lakhs కాంపెన్సేషన్ తీసుకుంది. అదర్ సైడ్కి ఆర్కే ఇండస్ట్రీస్ అశోక్ కుమార్ అని అతనికి దాదాపు 3.5 lakhs ప్యూమా కంపెనీ కట్టమని చెప్పి ఢిల్లీ హైకోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 4/4న ఈ జడ్జిమెంట్ చెప్పారు ఢిల్లీ హైకోర్టు. జస్టిస్ అనీష్ దయాల్ ముందు కేసు పేరు తెలుసుకోవాలి కాబట్టి కేసుల పేరు ప్యూమాసే PUMASE జర్మనీ కంపెనీ కాబట్టి ప్యూమాసే వర్సెస్ అశోక్ కుమార్ ట్రేడింగ్ దట్ ఈజ్ రన్నింగ్ యాజ్ ఆర్కే ఇండస్ట్రీస్. సో ఇది ట్రేడ్మార్క్స్ కమిషన్ నంబర్ 616/2022 డిసైడ్ ఆన్ 4/4/2024. దీంట్లో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఇంజక్షన్ అపీల్ ఇంటర్లాక్టర్ అప్లికేషన్ 75/80/2024 అన్నాడు. ఆర్డర్ 8 రూల్ 10 ఆర్డర్ 8 ఎందుకు అవుతుంది 23 అనుకుంటా 23A ఆర్డర్ 23A రిటర్న్ స్టేట్మెంట్లో ఆర్డర్ నెంబర్ 8 రూల్ నెంబర్ 10 రెడీ విత్ 151 CPC మొత్తానికి అన్నీ వేసాడు కేసు రైట్. సో ప్యూమా కంపెనీ ఇట్ ఈస్ అ జర్మన్ బేస్డ్ కంపెనీ. You all know that they are very good manufacturers of sports shoes, track pants, then t-shirts and other things. And their trademark that is leaping cat. Itla jump leaping cat వాళ్ళ సింబల్ మీరు చూసే ఉంటారుగా. సో ప్యూమా కంపెనీ ఇట్స్ అ వెరీ పాపులర్ బ్రాండ్. అడిడాస్ కానీ నైకీ కానీ అలాగా ప్యూమా కూడా వెరీ పాపులర్ బ్రాండ్. సో వాళ్ళు దే హ్యావ్ ఫైల్డ్ ఎ సూట్ ఇన్ ది ఇయర్ 2022 అగెన్స్ట్ ఆర్కే ఇండస్ట్రీస్. మొదట్లో అతనికి నోటీస్ ఇచ్చారు, సీజ్ అండ్ డెసిస్ట్ అన్నారు, లెక్క చేయలేదు, అయినా సరే కంటిన్యూ చేస్తున్నాడు. చివరికి వాళ్ళ మేనేజరు ఒక ఆయన మామూలుగా ఒక కస్టమర్ పేరుతో వెళ్ళి యాక్చువల్గా కమిషనర్ కూడా అపాయింట్ చేయించుకున్నారు. కమిషనర్ అపాయింట్ చేయించుకుని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఈ ప్యూమా పేరుతో తయారు చేసినటువంటి ట్రాక్ ప్యాంట్స్ దాదాపు 383 pairs were found and 64 stickers were found on 25/9/2022. ఇది కేసు కాజ్యం. సో ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి కంపెనీకి ఇండియాలో ఇలాంటి ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ జరుగుతూ ఉంది. యుఎస్ పోలో, లెకోస్టే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెకోస్టేల్ అండి, లేదా క్రోకడైలో చూద్దామండి ఒకసారి. లెకోస్టే ఇండియాలో క్రోకడైల్ అని పేరు రాస్తాం. దీని ఖరీదు 3,000-4,000 ఉంటుంది. ఇక్కడ 500 రూపాయలు తీసుకుంటాం. సేమ్ ఇదే ఇదే బ్రాండ్ ఉంటుంది, ఇదే స్టిక్కర్ ఉంటుంది. యుఎస్ పోలో మామూలుగా నేను వేసే చొక్కాలు 5,000-6,000 ఉంటాయి. అదే పిల్లలు కాలేజీలో పిల్లలు 600 తెస్తారు. ఏందిరా అంటే ఆ బ్రాండ్ వేసి ఉంటుంది సార్, మాకు ఏదైనా యుఎస్ పోలో అక్కడ కనపడాలి సార్ అంట. ఈ బ్రాండ్ పిచ్చి జనానికి ఉంటుంది అది. సో యుఎస్ పోలో ఇట్ ఈస్ లొకేటెడ్ పోలో ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ రాల్ఫ్ లారెన్. వాళ్ళకి ఇక్కడికి వచ్చి వీళ్ళ మీద కేసు పెట్టేందుకు ఓపిక మొత్తాన్ని ప్యూమా వాళ్ళు ధైర్యం చేశారు. సో ప్యూమా దే హ్యావ్ got an injunction order by sending the local commissioner already ఇచ్చిన తర్వాత కూడా బట్ స్టిల్ దిస్ ఆర్కే ఇండస్ట్రీస్ దే ఆర్ కంటిన్యూయింగ్ ది films. So Puma is a very famous manufacturing company. Right from 1948 from Germany they are manufacturing different materials like the so-called track pants, shirts, shoes, chappals, anyway. So sportswear brand, it's a brand for sportswear, right? And it is, who sponsored the same, who endorsed it actually Japan. Endorsement is by soccer famous Pele or Diego Maradona. వీళ్ళు తక్కువ కాదు అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ అదే ట్రేడ్ మార్క్ మనోడు ఆర్కే ఇండస్ట్రీస్ పెట్టి బొమ్మన 3,000 రూపాయల ట్రాక్ ప్యాంట్ 300 అమ్మే తలపడేస్తున్నాడు రైట్. So that means Mr. RK Industries was manufacturing and selling in the name of Puma. Sample purchase, already I told you, 25/9/2022, it caught him. So therefore, an injunction was made into a permanent decree. Previous injunction order icharu 2022lo, ippudu da decree ichi, he cannot manufacture anything hereafterwards. So for the manufacture, they have to be అన్ని కాల్చి పారేయమని చెప్పి అన్నారు.
సో కాబట్టి ట్రేడ్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కుర్రాళ్ళకి ఈ కేసులో ఉపయోగపడుతుంది. బట్ వన్ షుడ్ ఫైట్. అది చాలామందికి ప్రజెంట్ ఫారిన్ కంపెనీస్కి అంత ఓపిక ఉండదు. ఇక్కడ తిరగాలి, కోర్టుల చుట్టూ ఏడపడతారు అని చెప్పి వాళ్ళ రిప్రజెంటేటివ్ని తప్ప పెద్ద పట్టించుకోరు. అందుకనే ప్రతి వస్తువుకి మనకి ఇండియాలో డూప్లికేట్ కంపెనీ తయారవుతుంది. బట్ ఎనీవే ఇట్ ఈస్ అ సక్సెస్ ఫర్ ప్యూమా. సో ట్రేడ్ మార్క్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వాళ్ళకి ఇది కేసులో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేశాను. సో కాబట్టి ఐ విల్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.